బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం సరిహద్దు వివాదం నేపథ్యంలో 20 వ్యక్తులు జరిపిన రాళ్ల దాడిలో పలువురు వ్యక్తులు గాయపడగా ఒకరు మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? మండల కేంద్రమైన రాయవరంలో ముత్యాలమ్మ గుడి వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు దేవి నవరాత్రులను పురస్కరించుకుని స్థలాన్ని శుభ్రం చేసి రేకుల షెడ్ నిర్మిస్తుండగా స్థలానికి సమీపంలో నివాసం ఉంటున్న రేలంగి నాగేశ్వరరావు ఈ స్థలం నాదంటూ వాదానికి దిగడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా నాగేశ్వరరావు ఇటుకల కంకర రాళ్లతో ఆకస్మికంగా దాడి చేయడంతో 8 మంది మహిళలు గాయపడ్డారు. ఇరువురు పురుషుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఇరువురి పురుషుల్లో బోదంకి సత్యనారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రామచంద్రాపురం ఇన్ఛార్జిని డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్, మండపేట రూరల్ సిఐపి దుర్రాజా, ఎస్ఐడి సురేష్ బాబు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మాది రాయవరం మండలం అండి. మాది రాయవరం మండలం ఎలంపేట అండి. మేము ఎలంపేట గ్రామస్తులం అండి. అందరం కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి కానీ ఒక పోలం తల్లి ముత్యాలమ్మ తల్లి పండుగ మేము జరుపుకుంటామండి. అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే మేము ఏదో రకంగా మేము బతుకమ్మ పండుగ జరుపుకుందాం, దసరా కదా అన్నీ శుభ్రాలు చేసుకుందాం అని చెప్పేసి మేము మా ఎలంపేట పెద్దల్ని మేము ఇలా సెట్ చేసుకుంటామంటే సెట్ ప్రకారంగా వేసుకోమన్నారండి. అలా మేము శుభ్రాలు చేసుకుంటూ ఉంటే మమ్మల్ని ఆడవాళ్ళని కొంచెం యాలింగి నాగేశ్వరరావు అని వాళ్ళ భార్య, అలాగే యాలింగి యేసు వీళ్ళు అందరూ కలిపి వచ్చండి. మొత్తమ్మడిగా రాళ్ళు వర్షంతో మమ్మల్ని ఆడవాళ్ళు అందరినీ తవ్వి కొట్టారండి. అందరూ కూడా దెబ్బలు తట్టుకోలేక పరిగెట్టి పారిపోయామండి. మేమందరూ కూడా ఆడవాళ్ళం పిల్లలు అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా దెబ్బలకు గురయ్యి, అలాగే ఒక ఎత్తుని కూడా అట్టని గుండెకి ఎదురు దెబ్బ తగలడం వల్ల చనిపోయాడండి. గట్టి దెబ్బ తగలడం వల్ల చనిపోయాడండి. అందరం కూడా మేము ప్రాణాలతో అందరం కూడా పరిగెట్టామండి. కారాలు జల్లేసి, యాసిడ్లు వేసేసి, రాడ్లు విసిరేసి చాలా దారుణంగా ప్రవర్తించారండి వాళ్ళందరూ కూడా. మేమందరూ కూడా చాలా విపరీతంగా తీవ్రంగా దెబ్బలు తిన్నామండి. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే ఈ రోజున మా వెల్లంపేట వాస్తవులు అందరూ కలిపి ముత్యాలమ్మ గుడి వెనకాల ఖాళీ స్థలం ఆక్రమణకు గురవుతుంది, వెనకాలలో ఆక్రమించుకుంటున్నారు. అలాగే పెంట చెత్త అంతా వేస్తున్నారని చెప్పేసి అది శుభ్రం చేసి ఒక షెడ్ లాగా వేద్దామని మేమందరం వెళ్ళడం జరిగింది. తీరా వెళ్ళిన తర్వాత వెనకాల రేలంగి నాగేశ్వరరావు అన్న వ్యక్తి ఈ స్థలం మాది, నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంచేత మీరు వస్తే కుదరదని చెప్పేసి నానా గొడవ చేసి మా వాళ్ళు వెళ్ళిన వాళ్ళ మీద అందరి మీద కూడా రాళ్ళతోటి విసరడం జరిగింది. అలాగే వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు అందులో, వాళ్ళ ఆవిడ మొత్తం ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ఈ ఆడవాళ్ళు అందరూ వెళ్ళడంతో ఏం చేసి ఆడవాళ్ళు కొడితే బాగోదని చెప్పేసి తలుపులు వేసుకొని పైకి వెళ్ళిపోయి మేడెక్కి అక్కడి నుంచి పెద్ద పెద్ద ఇటుకలు 100 ఇటుకలు 200 ఇటుకలు పైన పెట్టుకొని పైనుంచి ఫోర్స్గా కింద వాళ్ళు కొట్టడం జరిగింది. ఆ కొట్టడంలో సుమారు 10 మంది 15 మంది గాయం చెందడం జరిగింది. అందులో కుర్రాడు ఛాతీకి, ఒక అబ్బాయి ఛాతీకి తగ్గడంతో ఇమ్మీడియట్గా అతను స్పృహ తప్పిపోవడం జరిగింది. అతన్ని వీళ్ళందరినీ కూడా మేమంతా ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఏరియా హాస్పిటల్కి వచ్చిన 10 నిమిషాల్లో ఆయన షాక్లో పోయి చనిపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా రేలంగి నాగేశ్వరరావు వాళ్ళ బ్రదరు ఇద్దరు కూడా పైనుంచి రాళ్ళు వేసడం, దానివల్ల ఈ రకమైన కారణం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ ఖచ్చితంగా పోలీసు వారు అందరూ శిక్షించాల్సి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.